నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి గారు, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా నిన్న ఫ్యూచర్ సిటీని ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ప్రతిపక్షాలు మేము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తామని చెప్తున్నారు. భూసేకరణ చట్ట ప్రకారము ఇది దానికే వాడాలి, ఫార్మాకు, ఇవి రియల్ ఎస్టేట్కు చేయకూడదని చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా బంగారం కంటే విలువైన రంగారెడ్డి జిల్లా భూములు, కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుదాం సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభమైంది నిన్న. ప్రపంచానికి దిక్సూచిగా న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని 8 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న బుధవారం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో చాలా ఇక్కడ పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ ఫ్యూచర్ సిటీని గమనిస్తే ఒకప్పుడు 2017లో ఫార్మా సిటీగా సేకరణ చేసినటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పుడు ఈ యొక్క ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి గారు టేకప్ చేస్తున్నారు. 8 ఏళ్లలో పూర్తి అంటున్నాడు. ఇక ముఖ్యంగా అవసరాలకు అనుగుణంగా రేపటి తరాల కోసం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతో తీర్చిదిద్దామన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ముఖ్యంగా ఆనాడు రామాయణంలో రావణాసుడు ఉన్నట్లుగా ఈనాడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు, సుభాసులను రోడ్డు మీదకు వదిలాడని పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి భారత్ ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటాం, రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు రద్దయిన 1000 నోట్ల లాంటి వాళ్ళు, మీకు భవిష్యత్తు లేదు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, శ్మశానానికి పంపారు, భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామని, వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, జినోమ్ వ్యాలీ వద్దని అడ్డుకున్న వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారని, ప్రజలు బాగుపడవద్దని కొందరు కుతంత్రాలు చేశారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆనాటి సీఎంలు వాటికి ఆగిపోయి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొనకపోతే ఈనాడు ఐటీ రంగంలో 10 లక్షల మంది తెలంగాణ పిల్లలు రాణించేవారా? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. అంటే రాబోయేది జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాబట్టి క్యాంపెయిన్ ఎలక్షన్ గురించి చెప్పకపోయినా ముఖ్యంగా తెలిసినటువంటి అంశం ఏంటంటే ఆశామహులు, కార్పొరేటర్స్ టికెట్ల కోసం నిన్న ర్యాలీలు, సభలు, సమావేశాలు పెట్టి జనాలను తరలించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ పనులు ప్రారంభించి ఇప్పుడు కార్యాలయం ప్రారంభిస్తున్నామని, ఇది ప్రభుత్వ పనితనానికి, అధికారుల ప్రణాళికను నిదర్శనమన్నారు. బంగారం కంటే విలువైనది రంగారెడ్డి భూములు, కుతుబ్ షాలు, నిజాములు హైదరాబాద్ను అభివృద్ధి చేసి అద్భుతంగా విస్తరించడం వల్ల ప్రపంచ పటంలో నగరానికి గొప్ప గుర్తింపు వచ్చిందని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిందని, తెలంగాణకు వచ్చే ఆదాయంలో 60% ఇక్కడి నుంచే వస్తుందన్నారు. ఈనాడు సైబరాబాద్ ప్రాంతంలో ఎకరా 200 కోట్లు పలుకుతుందని, బంగారం కంటే రంగారెడ్డి భూములే ఎక్కువ విలువ అని నిరూపించిన చరిత్ర సైబరాబాద్దే అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల సందర్భంగా ఎదురైన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని
హైదరాబాద్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం చేస్తామన్నారు. డిసెంబర్ నెలలో మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాలను సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయాలనుకుంటే అదే చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రతిపక్షం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆలోచించాలని, రాబోయేది జీహెచ్ఎంసీలో ఈ యొక్క వ్యూహాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కంటోన్మెంట్, అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలిచినట్లు జిహెచ్ఎంసీలో ఇక బీజేపీని, అదేవిధంగా బీఆర్ఎస్ను వాళ్ళ ఇద్దరి మీద కూడా పైచేయి సాధించి ఈ యొక్క జిహెచ్ఎంసీలో సత్తా సాటాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో మనము గమనిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలంటూ బట్టి తెలంగాణ అభివృద్ధి కోసం తాము హార్నిశలు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓటమితో ఎదురైన నిరాశ నిస్పృహలతో విషయం చిమ్ముతున్నారని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎఫ్సిడిఏ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై కుట్రలు పన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలు చేయి కలిపి అభివృద్ధికి సహకరిస్తున్నారని, మరికొన్ని గ్రామాలను ఎఫ్సిడిఏ పరిధిలో విలీనం చేయాలని కోరుతున్నారన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఫ్యూచర్ సిటీతో మరికొత్త నగరాన్ని నిర్మించేందుకు అడుగులు పడ్డాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఈ ప్రాంతము ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేము నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు కూడా పాల్గొనడం జరిగింది. కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుదాం, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో దుర్మార్గులు చెరువులు, నాలాలు, పబ్లిక్ పార్కులను ఆక్రమించడం వల్ల ఇట్టి పరిస్థితి మనకు వచ్చిందని, ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో వరద సమస్యలు వస్తున్నాయని, ఇప్పటికే కుంటలు ఆక్రమణలు తొలగించి వాటిని పునరుద్ధరించామని అన్నారు. బతుకమ్మ కుంట ఏమైనా ఎడ్ల సుధాకర్ తాత ఇస్తా అని ఆయన చెప్పడం జరిగింది. సీఎం ప్రశ్నించారు. కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపుతామని, తోకలు కత్తిరిస్తామన్నారు. కాగా కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని మిగిలిన గ్రామాలన్నింటినీ ఫ్యూచర్ సిటీ పరిధిలో తీసుకొచ్చేందుకు సీఎం అనుమతించారు. సంబంధిత ఫైల్పై సభావేదికపైనే సంతకం చేశారు. ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన గదిలో పూజలు నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి బాటగా తెలంగాణ పడుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత పోస్ట్పోన్ చేసుకున్నప్పటికీ నగరానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్.